పండుగొచ్చినమ్మో నేడు పండుగొచ్చినమ్మా ప్రజాపాలన పల్లె పల్లెన వెలుగు తెచ్చినమ్మా అరే ముఖ్యమంత్రి మన రేవంతన్న ముద్ద పెట్టినమ్మా ఆరు గ్యారంటీలు అమలుకు అడుగులేదమ్మా కాల్తీ కట్టిలు కరెంటు లేక బిక్కుమంటూ కాలం వెళ్ళలేదు అరే 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లులు కట్టబడ్డని కామచూడితో కళ్ళెల్లోన పండుగొచ్చినై వెలుగులు దిక్కే పండుగొచ్చినమ్మో నీడు పండుగొచ్చినమ్మా పదిహేను వేలు పెట్టుబడి రైతుకు సాయం చేయవచ్చును కౌలు రైతుకు 12,000 వరి పంటకు 500 బోనస్ రైతులు రాజు చేయడానికి రైతు భరోసా పథకం పెట్టి పండుగొచ్చినమ్మో నేడు పండుగొచ్చినమ్మా కొమ్మరెమ్మ తిరిగిన పక్షి వలె నీడ లేక జనం చల్లడిల్లింది ఏ ఇల్లు లేని నిరుపేదల కోసం 5 లక్షల రూపాయలియ్య గుడిసె లేని పల్లె కళ్ళ దూడ ఇందిరమ్మ ఇల్లిచ్చే పథకం పండుగొచ్చినమ్మో నేడు పండుగొచ్చినమ్మా ప్రజాపాలన పల్లె పల్లెన వెలుగు తెచ్చినమ్మా అమ్మా పొయ్యి పైన వంట చేతి పైన 500 గ్యాస్ సిలిండర్ మహాలక్ష్మి పథకంతోని భక్తులందరూ సంతోషాయం కాబట్టి జరిగింది. ముఖ్యంగా గవర్నమెంట్ ఏర్పడి 1 ఇయర్ అయినటువంటి సందర్భంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల గురించి చెప్పడానికి ఊరూరా పల్లె పల్లెన మమ్మల్ని గవర్నమెంట్ వాళ్ళు పంపించడం జరిగింది. కాబట్టి దీని గురించి మన వి హనుమంతరావు గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆయన చెప్తే ఎలా ఉంటుంది. మరి వల్ల మన మందిరం కూడా బాసరకు వచ్చిన సరస్వతి అమ్మ ఆశీర్వాదం అనేది అందరి మీద ఉండాలి. సరస్వతి తల్లి ఆశీర్వాదం ఉంటేనే చదువు మంచిగా వస్తుంది. ఆ తల్లి ఆశీర్వాదం ఉంటేనే మన రాష్ట్రం కూడా జనం ముందరికి పోతుంది. గవర్నమెంట్ ఏర్పడి మొన్ననే 1 ఇయర్ అయింది. ఆ గవర్నమెంట్ ఏర్పడి 1 ఇయర్ అయిందని ఇప్పుడే పసిబిడ్డ లాంటిది బిడ్డ ఉండగానే ఎట్లయితే అడుగులు పొడి పొడి చేస్తుండో ఇప్పుడు గవర్నమెంట్ కూడా జర అడుగులు కూడా పొడి పొడిగా నేస్తున్నది. జర అందరూ కూడా ఓపికతో ఉండాలా, సహకారం అందించాలా. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాగానే మహాలక్ష్మి పథకం మీద సంతకం పెట్టి మహిళలు ఉపాధులు కావాలని చెప్పి ఆడపిల్లలు చదువు అవనికి వెలుగు కావాలని చెప్పేసి ఆడోళ్ళందరికీ ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. దీంతో ఆడోళ్ళందరూ బయట పోయేటోళ్ళు కాదు. పండుగలకు మొక్కలు పోవాలంటే పైసలు కూడా ఉండేది ఉంటేనా ఇళ్ళల్లో ప్రాబ్లం ఉండేది. మొగుడు పోతే బెల్లం పోతుంది కదా, బెల్లం పోతే మొగుడు పోతుంది. ఇక ఇప్పుడు ఆడమొగలు ఇద్దరు కూడా కలిసి మంచిగా ఫ్రీ బస్సులు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. ఒక్క ఊరే కాదు మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగి మస్తు అన్ని చూసేసి వస్తున్నారు. గత మహిళలకు ఈ పథకంతోటి హ్యాపీగా ఉండరు. అంతేకాకుండా రానున్నటువంటి రోజుల్లో మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు కూడా మన ఎంపీడీఓ సార్ కూడా ఇవాళ రాగడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఇవాళ 2,500 రూపాయలు కూడా గవర్నమెంట్ ఇస్తుంది. గంటనే అది కాకుండా ఆడోళ్ళు కట్టెల పొయ్యి మీద ఉడుకుంటూ మస్తు కష్టపడుతుండడానికి బాధలు పోవాలి. ఇక గ్యాస్ సిలిండర్లో కూడా పైసలు మస్తాయి. ఈ నొల్లి
గ్రామ పంచాయతీ పోవాలని చెప్పేసి 500 రూపాయలకు సబ్సిడీ కింద గ్యాస్ సిలిండర్ కూడా మహాలక్ష్మి పథకం కింద అందిస్తున్నారు బాబు. అంతేకాదు ఏ గృహజ్యోతి పథకం తెచ్చుడు దీని కింద 200 యూనిట్ల కింద కరెంటు ఎంత కాల్చుకుంటే 200 యూనిట్ల దాకా నువ్వు ఎంత కాల్చుకుంటే కంత ఫ్రీ కూడా పెట్టడం జరిగింది కదా. ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోలేదు. రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ విద్యా వ్యవస్థ స్కూల్లో ఉంది. అట్లాగే ఇల్లు లేనులకు ఇందిరమ్మాయి గృహ పథకం కింద ఇల్లు కూడా ఇచ్చేటటువంటి ప్రభుత్వం 5 నెలలు చేయబోతుంది. మీరందరూ జర ఓపిక పట్టాలా. మీరందరూ సహాయ సహకారాలు ఉంటే అన్ని కూడా ముందరికి పోతే తెలియజేస్తూ మిగిలినటువంటి విషయాలు సుధాకరణ చెప్తాడు. అన్న వెల్కమ్ అసలు అది మండల కేంద్రంలో గత ప్రభుత్వాలు మరి ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయి స్కూళ్లను నిర్మించలేదు. మరి నిరుపేద పిల్లలకు, మధ్యతరగతి పిల్లలకు, బలహీన వర్గాల పిల్లలందరికీ కూడా మరి విద్య అందుకోమని చెప్పేసి భావించి మరి ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ లెవెల్ స్కూళ్లను నిర్మిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి అదేవిధంగా గృహజ్యోతి కింద ప్రతి మధ్యతరగతి వాళ్లకు, పేద వాళ్లకు 200 యూనిట్ల కరెంటును ఫ్రీ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం. మరి అదేవిధంగా మనందరికీ తెలుసు, మహిళలు మహారాణులని, మహిళలను గౌరవించాలని మైకుల మట్టుకే పరిమితం చేశాయి గత ప్రభుత్వాలు. కానీ ఈ ప్రభుత్వం అన్న మాటను నిలబెట్టుకోవడానికి మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని ఆదేశించారు. దానికి అనుగుణంగానే ఉచిత బస్సు ప్రయాణాన్ని మన తెలంగాణ ఆడపిల్లలందరికీ, తల్లులకందరికీ, చెల్లెళ్ళకందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని మరి అమలు చేశారు. మరి అదేవిధంగా మనందరికీ తెలుసు, ఇందిరమ్మ ఇల్లు అతి త్వరలో మరి ప్రతి ఒక్కరికి కూడా మరి 5 లక్షల రూపాయలు ప్లస్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి ప్లస్ లేని వాళ్లకు, జాగా లేని వాళ్లకు మరి ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వడం జరుగుతుంది. నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి మరి కేవలం సంవత్సరం లోపే అయింది. ఇంకా ముందు ఇవన్నీ కూడా విడుదల వారిగా ప్రజల ముందుకు వస్తాయి, అర్హులైనటువంటి వాళ్ళకు. మరి అదేవిధంగా మనందరికీ తెలుసు, రైతు మరి మొత్తం మహారాష్ట్రనే